యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. కాశ్మీర్కి మంచి రోజులు వచ్చాయేమో అనుకున్నాం. 2019 తర్వాత ఆర్టికల్ 370 అబాలిషన్ తర్వాత కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంతో ఇంటిగ్రేట్ అయిపోయింది అనిపించింది. టెర్రరిజం తగ్గిపోతుంది, డెవలప్మెంట్ పెరిగిపోతుంది, అక్కడ యువత కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతున్నారు. ఇలా చాలా కలలు కన్నాం. అన్యాయం ఏంటంటే నిన్న పెహల్గామ్ కాశ్మీర్లోని, ముఖ్యంగా సౌత్ కాశ్మీర్లోని పెహల్గామ్లో చాలామందిని, అందులోనూ సివిలియన్స్ని, అమాయకుల్ని, టూరిస్టులను చంపేశారు. ఇంకా బాధాకరం ఏంటంటే 2001 తర్వాత ఇంతమంది సివిలియన్స్, ఈరోజు డేటా చూస్తే 28 మంది చనిపోయారు. కేవలం అమాయక టూరిస్టులు. వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటంటే టూరిజం. వాళ్ళకి టెర్రరిజం కానీ, ఉగ్రవాదం కానీ, తీవ్రవాదం కానీ వాళ్ళు ఏ విధంగానూ లింక్ లేదు. అలాంటి వాళ్ళని చంపేశారు. ఒక కర్ణాటక ఫ్యామిలీ వెళ్ళిందంట. అతని పేరు మంజునాథ. అతని భార్య కొడుకు ముందు అతను చంపబోతుంటే మమ్మల్ని చంపండి అని వాళ్ళు దండం పెట్టారంట. భార్య కొడుకు. భార్యకి చెప్పారంట ఒక టెర్రరిస్ట్, మీ హస్బెండ్ని చంపేస్తున్నాను, వెళ్ళి మోడీకి చెప్పుకో, మీ ప్రధానికి చెప్పుకో, మేము చంపేస్తున్నామని. ఎంత ధైర్యం ఉంటే, ఎంత తెగు ఉంటే ఈ టెర్రరిస్టులు ఇంత ఘాతకానికి పాల్పడతారు. మామూలుగా కాదు. అక్కడ మీరు ఖురాన్ చెప్పండి అని అడగటం, మీ పేరేంటి అని అడగటం, ఐడి కార్డులు చెక్ చేయటం, ఇంకొంతమంది అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి మరీ వాళ్ళని చంపేయటం, ఇలా ఘాతకానికి పాల్పడ్డారు. జనాల్ని పిచ్చోళ్ళని చేసేసారనమాట. అంటే ఇంత భయంకరమైన ఉగ్రదాడి దేశం మీద చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. దీని వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది, ఎలాంటి సపోర్ట్ ఉంది, ఇదే పెద్ద క్వశ్చన్. అమెరికా పైన అటాక్ జరిగినప్పుడు అమెరికా వార్ అగెన్స్ట్ టెర్రరిజం స్టార్ట్ చేయలేదా? ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా పట్టుకుని చంపేయలేదా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఆ కుట్ర వెనకాల ఎవరున్నారు? ఈరోజు రష్యన్ అంబాసిడర్ ఒక ట్వీట్ చేశారు, అసలు ఇండియా వాటర్ని వెపన్గా వాడాలి అని చెప్పి. అంటే మన దగ్గర నుంచి వెళ్ళే సింధు జలాలే కదా వాళ్ళకి మూలాధారం. వాళ్ళని ఎందుకు మనం ఇంకా వాటర్ తాగనిస్తున్నాం? మన సఫరింగ్ చూశారు కదా, మనం కూడా వాళ్ళ సఫరింగ్ చూడొచ్చు కదా. అంటే మానవ భాషలో, మనుషులు యూజ్ చేసే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. మానవత్వం ఏంటేంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. భారతదేశం దీనికి చాలా గట్టిగా సమాధానం చెప్పాలి. అక్కడ అసలైన అంశం, ఎవరైతే ఇప్పుడు రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా రెసిస్టెన్స్ గ్రూప్ ఎవరైతే మేము ఉన్నాం, మేమే చేసామని చెప్తున్నారో వాళ్ళు ఎందుకు చేశారు ఇది? వాళ్ళ కోరిక ఏంటంటే కాశ్మీర్లోకి ఎవరు రాకూడదు. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 అబాలిష్ అయిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ గోల్ ఏంటంటే ఎవ్వరు మైగ్రెంట్స్ కాశ్మీర్లోకి రాకూడదు, కొత్త వాళ్ళు ఎవరు రాకూడదు. దానివల్ల అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ వస్తుందంట, దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయంట. అంటే అమర్నాథ్ యాత్ర కూడా ఈ పెహల్గామ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. జూలైలో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవబోతుంది. అక్కడ చాలామంది జనం వస్తారు. వచ్చే టూరిస్టుని భయభ్రాంతులు చేయడానికి కాశ్మీర్లోకి ఎవరు రాకూడదంట, అది వాళ్ళ కోరిక. సో యాక్చువల్లీ వీళ్ళకి లష్కర్ ఈ తొయిబా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట ఈ రెసిస్టెన్స్ గ్రూప్కి లేదా రెసిస్టెన్స్ ఫ్రంట్కి. ఎవరైతే మేము చేసామని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీరు గమనిస్తే దీని వెనకాల ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ వీక్, గత వారం, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో ఆయన తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2 నేషన్ థియరీని సపోర్ట్ చేశారు. కాశ్మీర్ మా జగ్గులార్ వెయిన్ అన్నారు. కాశ్మీర్ మేము వదలము అని చెప్పారు. సో ఇది ఇలా ఉండగా ఇంకో పక్క మోడీ గారు కరెక్ట్గా ఎక్కడున్నారు? సౌదీ అరేబియాలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నారు? టర్కీలో ఉన్నారు. ఇంకా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టర్కీ నుంచి ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. కాశ్మీర్ విషయంలో టర్కీ తయ్యిప్ ఎర్డోగన్ మనకు కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. అంటే ఎంత ధైర్యం! ఒక పక్క పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టర్కీలో ఉన్నారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో ఉన్నారు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇండియా విజిట్లో ఉన్నారు. ఈ టైంలో కేవలం పర్యాటకం కోసం వెళ్ళిన వాళ్ళు, టూరిస్టులు, అమాయక ప్రజల్ని ఇలా భయంకరమైన, అతిహీనమైన, చాలా దారుణమైన చావు చంపడంలో అర్థం ఏంటి? అంత ధైర్యం ఎక్కడిది? మన దేశంలోకి ఎంటర్ అయ్యి మన పర్యాటకులను చంపబోతూ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అంటే మీ దేశం మమ్మల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు భారతదేశం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇది కేవలం 28 మంది టూరిస్టులు చనిపోవడం మాత్రమే కాదు, ఇది దేశానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఐడెంటిటీ. వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం చేయగలరని. ఖచ్చితంగా భారతదేశం దీనికి చాలా ధీటైన, గట్టి జవాబు ఇవ్వాలి. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే జవాబు ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే జవాబు ఇవ్వాలి. ఈ జవాబు ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియా మీదకి రాకుండా అటువంటి ధీటైన జవాబు మనం ఇవ్వాలి.